హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 52-వీక్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా మనం లిండ్ ఇండియా లిమిటెడ్ని చూద్దాం. మనం ఇందులో డైలీ క్యాండిల్ స్టిక్ని యూజ్ చేస్తాం. సో స్టాక్ ఎప్పుడైతే 9936 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 11600 దగ్గర చూస్ చేసుకుంటాం. ఇందులో మనం 15% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్లో మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ డే పర్టికులర్ క్యాండిల్ లోని మార్క్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మోతీ ఓస్వాల్. ఈ స్టాక్లో మనం ఈ స్టాక్ 2635 లెవెల్ని బ్రేక్ చేశాక మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3180 దగ్గర చూస్ చేసుకుంటాం. సేమ్ ఇది కూడా స్టాప్ లాస్ ఆ పర్టికులర్ డే క్యాండిల్లోని స్టాప్ లాస్గా మార్క్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్టాక్ కార్బో. అండ్ ఇందులో మనం 1766 లెవెల్ని క్రాస్ అయ్యాక పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1960 దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ ఇందులో మనం 11% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ స్టాక్లో మనం 13% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్స్ ఈ స్టాక్ అనేది 2101 లెవెల్ని బ్రేక్ చేశాక మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2375 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. స్టాప్ లాస్ సేమ్ ఆ డే క్యాండిల్లోని స్టాప్ లాస్గా మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ GRSE. ఈ స్టాక్లో మనం 8% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన ఎంట్రీ వచ్చేసి 1476 లెవెల్ బ్రేక్ అయ్యాక మన ఎంట్రీ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ టార్గెట్ అనేది అరౌండ్ 1593 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్టాక్ KPIL. అండ్ ఈ స్టాక్లో మనం 11% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే 1311 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1455 దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్టాక్ పెట్రోనైట్. ఈ స్టాక్ మనకి 323 లెవెల్ని బ్రేక్ చేశాక మన మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 350 దగ్గర చూస్ చేసుకుంటాం. ఇందులో మనం 8.5% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇండస్ టవర్స్. ఇండస్ టవర్స్ ఆల్రెడీ ఈరోజు ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఈ స్టాక్ టార్గెట్ అనేది అరౌండ్ 405. అండ్ ఇందులో మనం 10% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టొరెంట్ పవర్. ఈ స్టాక్ 1600 లెవెల్ని క్రాస్ అయ్యాక మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ అనేది అరౌండ్ 1900 దగ్గర చూస్ చేసుకుంటాం. ఇందులో మనం 18% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ స్టాక్ మనం 142 లెవెల్ని బ్రేక్ చేశాక మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ అనేది అరౌండ్ 160 దగ్గర చూస్ చేసుకున్నాం. 162. ఇందులో మనం 13% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ NHPC. ఈ స్టాక్ ఆల్రెడీ ఈరోజు లెవెల్ని బ్రేక్ చేసింది. సో మనం ఇందాక మార్క్ చేసుకున్న స్టాక్స్ రేపు ఇలా బ్రేక్ చేసినట్టయితే మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. ఇది మన ఎంట్రీ పొజిషన్. అండ్ స్టాప్ లాస్ అనేది ఈ డే క్యాండిల్ లో దగ్గర చూస్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ అనేది అరౌండ్ దిస్ లెవెల్. 1:5 రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చింది స్టాక్లో. ఇన్ కేస్ రేపు NHPC కనుక పుల్ బ్యాక్ వచ్చి ఈ 107 లెవెల్ దగ్గర మనకి ప్రైస్ దొరికినట్టయితే మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ 5% రిస్క్ తీసుకుంటాం. రిటర్న్ అనేది 30% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి స్టాక్స్. సో ఈ స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో ఉంచుకుని ఈ వీక్లో ఏ టైంలో అయినా ఇది మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్లో 2 to 3 స్టాక్స్ అనేవి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మినిమం 1:2 అనేది రిస్క్ టు రివార్డ్ రేషియో ఉండాలి. For more videos, please subscribe to my channel. Thank you.